రాసిన పత్రిక 8వ అధ్యాయం. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాము. ఎలాగనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృపా విషయంలోను పరిశుద్ధుల కొరకే పరిచర్యలో పాలు పొందు విషయంలోను మనఃపూర్వకముగా మమ్మును వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే గాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యమిచ్చుచున్నాను. ఆమేన్. ఆమేన్. ఇది కాక మొదట ప్రభునకును దేవుని చిత్తం వలన మీకును మాకును తమను తామే అప్పగించుకుండ్రి. ఇంతగా చేతనని అనుకునలేదు. కావున తీతు ఈ కృపను ఎలాగ పూర్వం మొదలుపెట్టానో అలాగున వారిని మీలో సంపూర్ణం చేయమని మేము అతన్ని వేడుకుంటుమి. మీరు ప్రతి విషయంలోనూ అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త ఎందును, మీకు మాయలో ఉన్న ప్రేమ ఎందును ఎలాగ అభివృద్ధి పొందుతున్నారో అలాగే మీకు కృప ఎందు కూడా అభివృద్ధి నొందినట్లు చూచుకొనుడి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. ఆజ్ఞపూర్వకముగా మీతో చెప్పుట లేదు, ఇతరుల జాగ్రత్తను మీకు చూపుట చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షించుకోవాలని చెప్పుచున్నాను. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఇందును గురించి నా తాత్పర్యము చెప్పుచున్నాను. సంవత్సరం క్రిందటే ఈ కార్యము చేయుట ఎందే కాక చేయ తలపెట్టుట ఎందు కూడా మొదటి వారై ఉండిన మీకు మేలు. ఆమేన్. 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 అందరికీ ప్రైజ్ లార్డ్. కావున తలపెట్టుటకు స్థిరమైన మనస్సు మీలో ఎలాగూ కలిగినో అలాగే మీ కలిమి కొలది సంపూర్తి అగినట్లు మీరు ఆ కార్యమును ఇప్పుడు నెరవేర్చుడి. మొదట ఒకడు సిద్ధమైన మనస్సు కలిగి ఉంటే శక్తికి మించి కాదు గాని కలిమి కొలదియే ఇచ్చినది ప్రీతికరమును. ఇతరులకు తేలికగాను మీకు భారముగాను ఉండవలనని ఇది చెప్పుటలేదు. కానీ హెచ్చుగా కూర్చుకొనిన వానికి ఎక్కువ మిగుల లేదనియు, తక్కువగా కూర్చుకొనిన వానికి తక్కువ కాలేదనియు వ్రాయబడిన ప్రకారము అందరికీ సమానముగా ఉండు నిమిత్తము ప్రస్తుతమందు మీ సమృద్ధి వారి అక్కరలకును మరి అప్పుడు వారి సమృద్ధి మీ అక్కరకును సహాయమై ఉండవలనని ఈలాగు చెప్పుచున్నాను. ఆమేన్. 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 చదువుతారు సిస్టర్ గారు. ఎన్నో అవుతున్నాం సిస్టర్ గారు. ఓకే సిస్టర్ గారు. అతడు నా హెచ్చరికను అంగీకరించెను, కానీ అతనికి
విశేష శక్తి కలిగినందున తన ఇష్టానుము చొప్పున నా యొద్దకు రావలెను. 2 కొరింథీయులు 8వ అధ్యాయం. సారీ సిస్టర్ గారు. మీ విషయమై నాకు కలిగిన మీ ఆసక్తికే తీతు హృదయములలో పుట్టించిన దేవునికి స్తోత్రము. అతడు హెచ్చరికను అంగీకరించెను, కానీ అతనికి విశేష శక్తి కలిగినందున తన ఇష్టానుసారము చొప్పునకే మీ యొద్దకు బయలుదేరి వచ్చుచున్నాడు. మరియు సువార్త విషయము సంగమములన్నిటిలో ప్రార్థించెను. సహోదరునికి అతనితో కూడా పంపుమున్నాము. అంతేకాక మన ప్రభువునకు ఆమేన్. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించు. అంతేకాక మన ప్రభువునకు మహిమ కలుగు నిమిత్తమును మా సిద్ధమైన మనస్సు కనపరిచి నిమిత్తమును ఈ ఉపకార ద్రవ్యము విషయమై పరిచారకులమైన మాతో కూడా అతడు ప్రయాణం చేయవలనని సంఘముల వారతను ఏర్పరచుకునిరి. మరియు మేమింత విస్తారమైన ధర్మము విషయమై పరిచారకులమై ఉన్నాము గనుక దానిని గూర్చి మా మీద ఎవడనూ తప్పు మోపకుండా మేము జాగ్రత్తగా చూచుకొనుచు అతన్ని పంపుచున్నాము. ఆమేన్. ఏలయనగా ప్రభు దృష్టి యందు మాత్రమే గాక మనుషుల దృష్టి యందు యోగ్యమైన వాటిని గురించి శ్రద్ధగా ఆలోచించుకొనుచున్నాము. మరియు వారితో కూడా మేము మా సహోదరుని పంపుచున్నాము. చాలా సంగతులలో అనేక పర్యాయములు అతనిని పరీక్షించి అతడు ఆసక్తి గలవాడనియో ఇప్పుడును మీ ఎడల అతనికి కలిగిన విశేషమైన నమ్మిక వలన మరి ఎక్కువైన ఆసక్తి గలవాడనియో తెలుసుకొని ఉన్నాము. తీతు ఎవడని ఎవరైనా అడిగినడలా అతడు థ్యాంక్ యూ. As for Titus, he is my partner and fellow worker among you as for our brothers. They are representatives of the churches and an honor to Christ. Therefore, show these men the proof of your love and the reason for our pride in you, so that the churches can see it. Amen.